హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పోస్టుల భర్తీతో పాటు మరి స్పోర్ట్స్ కోటాలో కూడా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఎవరైతే స్పోర్ట్స్ కోటా డిఎస్సి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారికి ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా గత వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది. మరి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 1:5 నిష్పత్తిలో ఆగస్టు 2, 3వ తేదీ అంటే శనివారం, ఆదివారం రోజున ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఐజీఎంసీ స్టేడియం విజయవాడలో జరుగుతుంది అంటూ అభ్యర్థులకు ఈ విధమైనటువంటి మెసేజెస్ రావడంతో చాలా మంది అభ్యర్థులు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. మరి అందరూ కూడా 2 రోజులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అని పేర్కొన్నప్పటికీ అందరూ ఒకే రోజు రావడంతో మరి తీవ్రంగా అక్కడ మరి అభ్యర్థులు పోగవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు ఇక్కడ పత్రాలు సరిచూస్తున్న అధికారులు అంటూ కూడా మనం చిత్రంలో చూస్తూ ఉన్నాం. డిఎస్సి క్రీడా కోటా అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన విజయవాడలో శనివారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి 1221 మంది ఐజీఎంసీ స్టేడియం డిఎస్ఏ కార్యాలయం వద్ద పరిశీలనకు వచ్చారు. ఇది 2 రోజులు కొనసాగుతుందని చెప్పిన అభ్యర్థులంతా ఒకే రోజు వచ్చారు. ఒక్కో అభ్యర్థి అకాడమిక్ క్రీడా ధృవపత్రాల పరిశీలనకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో శనివారం ప్రక్రియ పూర్తయ్యేలా లేకపోవడంతో అందరి ధృవపత్రాలు పరిశీలించాలని అభ్యర్థులు నినాదాలు చేయగా ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 8 గంటల వరకు సుమారు 600 మంది అభ్యర్థుల ధృవపత్రాలు సరిచూశారు. ఆదివారం కూడా పరిశీలన కొనసాగుతుందని అభ్యర్థులకు టోకన్లు ఇచ్చారు. శాప్ పరిపాలనాధికారి ఆర్ వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ పత్రాల పరిశీలన పూర్తయ్యాక ప్రాధాన్య క్రమంలో జాబితా వెల్లడిస్తామని, అభ్యంతరాలుంటే వారంలోగా చూపితే అభ్యంతరాలు పరిశీలించి తుది జాబితాను రాష్ట్ర విద్యాశాఖ సమర్పిస్తామని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎవరైతే మరి ఇటువంటి మెసేజ్ ను రిసీవ్ చేసుకున్నారో అటువంటి వారంతా కూడా నిన్న ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. మరి అటువంటి వారి యొక్క సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత మరి అందులో ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అనేది మరలా రావడం జరుగుతుంది. అభ్యంతరాలు అభ్యర్థుల నుంచి స్వీకరించిన తర్వాత మరి ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వానికి పంపించి నియామక ప్రక్రియను పూర్తి చేస్తామంటూ వారు ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కోటా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.